చేసుకొని అసైన్మెంట్ రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ సపోజ్ 20 క్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ 20 క్యూస్ కి ఈ టెస్ట్ బి లో పిఈపికి కూడా సేమ్ రిస్ట్రిక్షన్ పెట్టాము లేదా. నేను అది అంటే యాక్చువల్గా రన్ చేశాను అట్ ద ఎండ్ లో క్యూస్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత అవి రన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెస్ట్ చేయాల్సి అలాంగ్ విత్ రౌటింగ్ రూల్స్ మీరు ఆ మెయింటెనెన్స్ విండోలోకి వెళ్తే రూల్స్ అనేసి వస్తాయి కదా. రూల్స్ అని వచ్చినప్పుడు ఈ కొత్త పిఈపి డయాన్స్డ్ ప్రాఫ్ ఇప్పుడు కరెంట్లీ ఎఫ్ఈపి అనేసి వస్తుంది కదా, ఎఫ్ఈపి డయాన్స్డ్ డ్రాప్ డౌన్ లో వస్తాయి అన్నమాట. అది క్లిక్ చేసుకుంటే డైమండ్ ఇన్స్టిట్యూషనల్ అని క్లిక్ చేశారనుకోండి, డయాయిన్స్ లో ఉన్న రూల్స్ అన్ని వస్తాయి. సో అట్లా ఆ డ్రాప్ డౌన్ లో ఈ కొత్త రూల్స్ టైప్స్ కూడా డిస్ప్లే అవ్వాలన్నమాట. ఈ 6 అప్పుడు యూజర్ ఏంటంటే యూజర్ కావాలి మనమే ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్ నుంచి అప్డేట్స్ చేయాలంటే అక్కడ నుంచి చేయొచ్చు. యాక్చువల్గా ఇది అవ్వదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను కోడ్ డికోడ్స్ లో యాడ్ చేయాలన్నమాట. ఇది అప్పుడే అవుతుంది. కోడ్ డికోడ్స్ నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే టెంప్లెట్స్ కూడా కావాలి నాకు. ఏంటది మాన్యువల్ టెంప్లెట్స్ ఉన్నాయి కదండి, ఇంకోటి క్లయింట్ లెటర్ యూజర్ స్టోరీలో. సో నేను ఒకటే కోడ్ డికోడ్ రిక్వెస్ట్ పంపిస్తే అన్ని ఒకేసారి లోడ్ చేస్తాను. నేను కొద్దాక మాడిఫికేషన్స్ ఇవి బ్యాక్ అండ్ ఫోర్త్ నాకు అన్ని టికెట్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో అందుకే వెయిటింగ్ అనమాట వాటి కోసము. ఆయన ఇవాళ రేపు రివ్యూ చేస్తానన్నాడు కదా, ఒకవేళ రివ్యూ చేస్తే నేను ఆల్ కోడ్ డికోడ్స్ రిలేటెడ్ చేంజెస్ అన్ని ఒక్కసారి పంపిస్తాను. రివ్యూ చేస్తున్నాడు ఇంకా మనకి క్లయింట్ లెటర్ అండి. కాకపోతే అవన్నీ మాన్యువల్ లెటర్స్ ఏనండి. ఇప్పుడు కాకపోతే నిన్న అదే అండి, ప్రతిదీ ఫాలో అడుగుతా ఉండాలండి కొత్తగా. మీరు లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్లు అడిగాను, ఎఫ్ఈపి దీన్ని కంపేర్ చేయాలంటే ట్రాకింగ్ కేసెస్ ఏదో చెప్పారు. అవి నేను నెక్స్ట్ వచ్చేసరికి నేను మర్చిపోతున్నాను. అంటే మళ్ళీ నాకు కొత్తగా ఉంది, అంటే క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఆ క్లయింట్ లెటర్ది ఓన్లీ మాన్యువల్ లెటర్స్ ఏనండి, బ్యాచ్ ఏమీ ఉండవు. బ్యాచ్ ఓన్లీ రీఅడ్మిషన్ లెటర్దే ఉందన్నమాట. సో ఇప్పుడు దాకా నేను అంటే అది మొన్న ఎప్పుడో ఏదో చేంజెస్ చేసేటప్పుడు ఈ లాస్ట్ ఫ్రైడే 4 యూజర్ స్టోరీస్ చేంజెస్ చేసేటప్పుడు సంహౌ అదేంటి రీఅడ్మిషన్ లెటర్ పీస్ కూడా టచ్ చేశాను అనమాట. నేను అనుకున్న ఆ టెంప్లెట్స్ ఏవో తెలుసుంటే అప్పుడు మాడిఫై చేసేసి ఉండేదాన్ని కదా అని. ఆ టెంప్లెట్స్ ఇంకా తెలియవు, సో నేను అది పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ యూజర్ స్టోరీకి వచ్చేసరికి బేసిక్ గా కంపారిజన్ కొన్ని క్యూసెస్ కొన్ని ఆడిట్ రిలేటెడ్. ఎందుకంటే దీంట్లో 150 ఎన్నో వస్తున్నాయండి, అన్ని టెస్ట్ చేయలేము కదా. ఏదో హై లెవెల్లో కొన్ని తీసుకొని కొన్ని ఎంట్రీ ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కింద డిఫాల్ట్ ఏవో టెస్ట్ చేయమన్నారు కదండి. సో బేసిక్ గా క్యూస్ అన్ని క్రియేట్ అయినాయా లేవా, అసైన్మెంట్ రిస్ట్రిక్షన్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, అండ్ ఓనర్స్ కూడా కంపేర్ చేయండి. పీపీడీకి పీఈపీటీ సేమ్ ఓనర్స్ ఉండాలి. సో ఓనర్స్ కరెక్ట్ ఉందా లేదా, అండ్ ఈ పర్టికులర్ ఏవైతే ఇప్పుడు ఈఏపిఐ 90374 అది ఈ క్యూకి రౌట్ చేయమన్నారు కదా, సో ఆ సినారియోస్ మాత్రం టెస్ట్ చేయండి. సేమే కదండి, అది సేమే. అదే నేను ఇప్పుడే చూస్తున్నా అండి. పిఈపిఎన్ పెట్టలేదు కింద, పిఈపిఎన్ పెట్టారు, అందుకే హైలైట్ చేశారు. మరి ఎందుకు చేశాడో తెలీదు, రెండు సేమే. మరి ఈ ఎఫ్ఈపి మెంబర్ తోట అర్థం కాదండి, వేరే కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే వేరే క్యూస్ కూడా అది ఇన్వాలిడ్ మెంబర్ అయినప్పుడు మరి ఏ సినారియోలో ఇది ఇవి డిఫాల్ట్ అన్నమాట. అంటే పైన రూల్స్ లో ఏవి రౌట్ అవ్వకపోతే అన్ని డిఫాల్ట్ వాటికే వస్తాయి. ఎలక్ట్రానిక్ ఏమో ఎలక్ట్రానిక్, పేపర్ ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ అంతే. బేస్డ్ ఆన్ ఆ రెండు ఇండికేటర్స్ ని బట్టి ఏదన్నా అంటే మనకి ఆ పర్టికులర్ హోల్డ్ కానీ లేకపోతే ఏపీ ఎర్రర్ కానీ, ఇక్కడైతే ఏపీ ఎర్రర్ కదా, ఏపీ ఎర్రర్ కి మనకి స్పెసిఫిక్ క్యూ లేకపోతే బై డిఫాల్ట్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. పేపర్ ఎలక్ట్రానిక్ అనే మనం సెంటర్ కోడ్ బట్టి కదండి డిసైడ్ చేసాం.
అండ్ మేబీ అతని స్ప్రెడ్షీట్ ఓపెన్ చేయండి స్వాతి, కొంచెం యాడ్ చేసినట్టున్నాడు దీంట్లో. స్ప్రెడ్షీట్ అండి. ఈ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ ఐ థింక్ లాస్ట్ వన్ ఇది మీకు లేట్గా వస్తుంది. ఓకే ఓకే. సో వీటిల్లో హై లెవెల్లో కొన్ని తీసుకోండి స్వాతి. ఆడిట్ ఒకటి చూడండి, యూపీహెచ్ఎల్ఈ ఒకటి, అండ్ ర్యాండమ్ గా కొన్ని తీసుకోండి. ఎఫ్ఈపీ సెక్యూర్డ్ ఒకటి, అట్లా సెక్యూర్డ్ క్లెయిమ్స్ క్రియేట్ అయితే అట్లా కొన్ని ఏమో ఎంట్రీ ఎక్సెప్షన్స్ కొంచెం ఒక మేబీ 5-6 డిఫరెంట్ హోల్డ్స్. ఎంట్రీ ఎక్సెప్షన్స్ 4 అండి. 4 యూస్ కి అవుతాయి మాక్సిమం. వాటికి అన్ని మీరు అన్ని చూస్తే మీకు హెల్త్ ఎన్సీనే ఉంటాయి. పిఐఓ రిలేటెడ్ ఆర్ ఓపీఎల్ రిలేటెడ్ ఒకటి, పిఐఓ రిలేటెడ్ ఒకటి, కొంచెం స్ట్రాంగ్ కేరీ వెయిట్ ఉందండి. కేరీ వెయిట్ ఒకటి చేయాలండి. మనకి అది ట్రాకింగ్ కేసు దాంట్లో వస్తుంది అది. ట్రాకింగ్ కేసులోకి వెళ్ళిపోతుంది. కేరీ వెయిట్ ఈ మళ్ళీ ఇది ఒకటి ఉందండి. ఇంకోటి ఇది కరెక్టెడ్ క్లెయిమ్స్ కాదు, హోమ్ క్లెయిమ్స్ అలా తీసేయమన్నానండి. ఎందుకంటే మీకు ఒక ఈమెయిల్ పంపించాను, మిమ్మల్ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేశాను. కొన్ని ఎఫ్ఈపీ క్యూస్ ఉన్నాయి కానీ అవి హోమ్ అదేంటి M&M, MPP, BMP చెక్ చేస్తున్నాం, బట్ ఎఫ్ఈపీ రూల్స్ ఎట్లా ఉన్నాయి అంటే అది డజంట్ మేక్ సెన్స్ కదా. అసలు ఎప్పుడు ఆ కేసెస్ ఆ రూల్కి రౌట్ అవ్వవు. సో అట్లాంటివి తీసేయమని చెప్పాను, ఒక మెయిల్ కూడా పెట్టానండి. నేను ఫోల్డర్ క్రియేట్ చేశానండి, మీరు పంపించిన నేను దాంట్లో పెట్టుకుంటున్నాను. అందుకే నేను అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట, అంటే ఎవరు ఏది టెస్ట్ చేస్తున్నారో తెలియదు కదా. సో అట్లా ర్యాండమ్ గా కొన్ని పిక్ చేసుకోండి వాటి, కొన్ని ఇన్స్టిట్యూషనల్, కొన్ని ప్రొఫెషనల్. స్ట్రాంగ్ చేయండి. ఓపీఎల్ ఒకటి మాట్లాడాం కదా, పిఐఓ రిలేటెడ్వి, హోమ్ క్లెయిమ్స్ అన్నారు. అండ్ క్లెయిమ్ స్టేజ్ రిలేటెడ్ అవి ట్రాకింగ్ కేసెస్లోకి వస్తాయి. మేబీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే మీరు టెస్ట్ చేసుకోవచ్చు అవి. మీరు దాంట్లో పెట్టారండి, సమ్ ఆఫ్ ది క్యూస్ కరెంట్లీ అండర్ ది ఎఫ్ఈపీ రూల్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ది ఎఫ్ఈపీ అని చెప్పి పెట్టారు. మీరు ఇక్కడ ఆయనేమో కొన్ని పిఐఓ క్యూస్ అని కొన్ని పెట్టాడు ఆయన. తర్వాత మీరు పంపించారు, క్వైరీ పంపించారు ఎఫ్ఈపీ క్యూస్. వీటిలో కనీసం అంటే మనం ఒక 10 to 15 క్లెయిమ్స్ అండి. ఈ కేసెస్ కొన్ని 10 to 15 వీటికి క్యూస్ వరకు వస్తే అవి దాంట్లో మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ కవర్ అయ్యాయి. లేదు అనుకుంటే ఇంకొక ఒక 10 ఇన్స్టిట్యూషనల్, ఒక 10 ప్రొఫెషనల్ అండి. దాంట్లో ప్లస్ హెచ్సి కేసెస్. ఇంకా అప్పుడు కూడా ఇంకేదో మిస్ అవుతున్నాం అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు. ఇది మోస్ట్లీ అంటే యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్ అనమాట. ఎఫ్ఈపీకి ఎట్లుంది, ఇది ఎట్లుంది పీవీపీకి, రిస్ట్రిక్షన్ అండ్ ఓనర్స్ కరెక్ట్ గా ఉందా లేదా, అండ్ అవన్నీ మనకి యూఐలో కనిపిస్తున్నాయి అండి రూల్స్ అన్ని. దాని సెపరేట్ టెస్ట్ కేసెస్ బెటర్ గా రూల్స్ కి ఎఫ్ఈపీ వర్సెస్ పీఈపీ కంపారిజన్ అని చెప్పి పెట్టేసి అది ఎక్కువ స్క్రీన్ షాట్లు అక్కడ యాడ్ చేయడం బెటర్ కదా. మీరు అన్ని కంపేర్ చేసుకున్న తర్వాత అంటే ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా అంటే రూల్ ప్రయారిటీ మాత్రం కంపేర్ చేయమాకండి. రూల్ ప్రయారిటీ ఎందుకంటే కొన్ని మనం క్రియేట్ చేయట్లేదు కదా. సో రూల్ ప్రయారిటీ ఎఫ్ఈపీకి 46 ఉంది అనుకోండి, ఇక్కడ 42 ఉండొచ్చు పీఈపీలో. ఎందుకంటే మధ్యలో అన్ని రూల్స్ మనం క్రియేట్ చేయట్లేదు కదా. కొన్నేమో ఎగ్జిస్టింగ్ సరే, కొన్నేమో డిలీట్ చేశాం కదా. కొన్ని నాట్ అప్లికబుల్ ఫర్ ఎఫ్ఈపీ, అదే పీఈపీకి అప్లికబుల్ అవ్వవు అని డిలీట్ చేసేసాం కదా. సో రూల్ ప్రయారిటీ కంపేర్ చేయొద్దు, బట్ మోస్ట్లీ కొంచెం పైకి కిందకు ఉంటుందండి, అంతే, కొంచెం లోనే ఉంటుంది. ఇక్కడ మీకు 90 వచ్చాయి అనుకోండి ఎఫ్ఈపీలో, అక్కడ మీకు 85 వస్తుండొచ్చు.
అది ఇంకోటి ఇప్పుడు ఈ ప్రయారిటీ రూల్స్ మారుతున్నాయి, దీని వల్ల వేరే అదర్ లైన్స్ ఆఫ్ బిజినెస్ కి అందుకే మనం సపరేట్ గా రూల్ సెట్ క్రియేట్ చేస్తున్నాం కదా, పిఈపి డయాఇన్స్ట్ ప్రాఫ్ అనేసి క్రియేట్ చేస్తున్నాం కదా, ఓన్లీ పిఈపినే వెళ్తుంది అనమాట అక్కడికి. ఓకే ఇంకా వేరే ఏవి అన్నావు వాటిలో. నేను అది అంటే వర్క్ రౌటింగ్ క్లెయిమ్ వచ్చిన తర్వాత క్యూకి రౌట్ అయ్యే ముందు చెక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎఫ్ఈపి ఉందనుకోండి, అన్ని ఒక బకెట్ లోకి అనమాట. ఎఫ్ఈపి ఇన్స్టిట్యూషనల్ హెల్త్ క్లెయిమ్ ఇన్స్టిట్యూషనల్ అనుకోండి, ఎఫ్ఈపి డయాఇన్స్ లోకి వెళ్తాయి. ప్రొఫెషనల్ అయితే ప్రాఫ్ లోకి వెళ్తాయి. అదే ఎంట్రీ ఎక్సెప్షన్ అనుకోండి, ఎఫ్ఈపి ఎంట్రీ ఇన్స్ట్ అనేది కదా, సో అక్కడే ఫిల్టర్ అయిపోతాయి అనమాట, డిఫరెంట్ బకెట్స్ లోకి వెళ్ళిపోతాయి. ఆ రూల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో ఒక లైన్ ఆఫ్ దిస్, మిగతావన్నీ డిఫాల్ట్. ఇప్పుడు ఎఫ్ఈపికి ఉంది, పోస్ట్ కు ఉంది, స్టేట్ కు ఉంది. ఇప్పుడు నౌ పిఈపికి క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఇంకేమున్నాయి, బ్లూ సెలెక్ట్ ఒకటి ఉంది. అవన్నీ దేనికి వాటికి డిఫరెంట్ బకెట్స్ అనమాట. మిగతావన్నీ కాస్ట్. అంటే అందుకే మన కాస్ట్ తోనే ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి. మనకి ఒక సినారియో ఉందండి, ఎఫ్ఈపి రిగ్రెషన్ సినారియో. ఆడిట్ స్టేటస్ యూ ఉంటే కనుక హెల్త్ క్లెయిమ్ కేసు క్రియేట్ చేస్తున్నాం. ఓకే యా, అట్లాంటివి ఇంక్లూడ్ చేయాలి. యా, అది పిఈపి కూడా వర్క్ అవ్వాలి కదా. అంటే అది రెగ్యులర్ సినారియో కాదు కదా అది. ఇక్కడ ప్రొఫెషనల్ ఎఫ్సిబిఈ 1 అని కొన్ని ఉన్నాయండి. అలాంటి ఏంటంటే రేర్ సినారియోస్. అది టెస్ట్ చేసినట్టున్నాం. ఎఫ్సిబిఈ 1 బిఈ 2 ఏదో ఇంక్లూడ్ యాడ్ చేసి. అవునండి, ఇవి కొన్ని అన్ని ఇంపార్టెంట్ లాగా ఉంటాయి కదా, అన్ని చేయలేము మనం. అవునవును. అదేంటంటే అంటే ఒకవేళ ఇష్యూ వచ్చినా అంటే ఎస్పెషల్లీ విత్ రౌటింగ్, అంటే యాక్చువల్గా క్యూస్ కంటూ రౌట్ అవుతున్నాయి అనుకోండి, అంటే పిఈపి వెళ్ళి ఎఫ్ఈపిలోకి వెళ్తే అది ప్రాబ్లం. కానీ పిఈపి వచ్చి పిఈపిలోనే ఉంటే అటు ఇటు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం అంత దాని ప్రకారమే ప్రయారిటీ పెట్టేశాను. సో ఓకే, ప్రయారిటీ ఒక నిమిషం అండి. నేను ప్రయారిటీ ఏం పెట్టాను, నేను యాక్చువల్గా నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. నేను ఒక్క నిమిషం. ప్రయారిటీ అంటే నాకు ఇది డౌట్ వస్తుంది. ఎఫ్ఈపి కదా, ఇది క్లోనింగ్. నేను ఇట్లా బిల్డ్ చేశాను అనమాట. ఇది కన్సాలిడేటెడ్ రూల్ సెట్ అని. దీని ప్రయారిటీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఓకే, నేను ఇందాక మీకు పింగ్ చేశాను కదా, పింగ్ చేసిన దాంట్లో ఓకే ప్రయారిటీ 7 డిఫరెంట్ అంటే 4, 5, 6 యా ఇది. ఎస్, సో దాన్ని ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని క్యూ నేమ్ అంటే ఇంతకుముందు ఎఫ్ఈపి ఉండేది అదంతా రీప్లేస్ చేశాను అనమాట పిఈపి కింద. రూల్ నేమ్, రూల్ టైప్, ప్రయారిటీ, ఎగ్జిస్టింగ్ క్రైటీరియా. ఇది క్రైటీరియాలో కూడా నేను అంటే ఎఫ్ఈపి ఉన్న చోటల్లా పిఈపి రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను. ఓపెన్ స్పాన్ అవన్నీ చేంజ్ ఇవ్వండి, ఇంకా మాన్యువల్ గా చేయటమే అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు సి కాలమ్ ఏదైతే రూల్స్ పెట్టారో అక్కడ మ్యాచ్ అవ్వాలి కదా. అవును అవును. సో నేను ఇచ్చిన క్వెరీ రన్ చేసి వాల్యూ మోస్ట్లీ కంపారిజన్ అండి ఎక్కువ. అండ్ కొన్ని రౌట్ అవుతున్నాయా లేవా ఇట్లా ఇదంతా చూస్తే కంపారిజన్ కూడా మీరు అన్నట్టు అడాక్ కింద దేని సెపరేట్ క్వెరీ రాసి అసైన్మెంట్ రిస్ట్రిక్టెడ్ దానికి రూల్స్ ఒకటి ఓనర్ ఒకటి పక్కన పెట్టి స్ప్రెడ్ షీట్ కంపేర్ చేయాలి. దాన్ని దాంట్లో ర్యాండమ్ గా మామూలు విజువల్ కంపేర్ చేసాను. కొన్ని అక్కడొకటి తీసుకొని మనం చూపించాలి. రౌటింగ్ అంతే, రౌట్ అవుతున్నాయా లేవా అంతే. ఆ టెస్ట్ కే సెపరేట్ అండి. కావాలంటే ఇంకొకటి క్లైమ్ చేసి దానికి అక్కడ దాంట్లో చూపించేస్తే పని అయిపోతుంది. మేబీ ట్రాకింగ్ కి కొన్ని ఇంక్లూడ్ చేయాలి. సంథింగ్ లైక్
ట్రాకింగ్ సెపరేట్ యూజర్ స్టోరీ అన్నది. అంటే ట్రాకింగ్ సెపరేట్ కానీ రూల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయండి. నేను ఇక వేరే దాంట్లో అంటే దీని కిందకి చేసేసాను అన్నమాట. ఒకటి మీరు ఎక్కడైనా యూస్ పెట్టుకోండి కానీ ట్రాకింగ్ కూడా అవి టెస్ట్ కేసెస్ కూడా అక్కడే రాస్తాంలేండి. దేనికంటే అక్కడ సపరేట్ టెస్ట్ యూజర్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ రాస్తే మళ్ళీ ఆయన వాళ్ళు బిజినెస్ కన్ఫ్యూజ్ అవుతారు. ఆడిట్ పరంగా మళ్ళీ మనం అంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ కవర్ చేసాం అంటే వేరియన్స్ ఇవి కూడా అన్నమాట. వేరియన్స్ పివి మనం స్టబ్ తో క్రియేట్ చేయొచ్చు అవి ఆ యూజర్ స్టోరీ వచ్చినప్పుడు. సో ఇవన్నీ అంటే 183 వచ్చినాయి అన్నమాట. మర్చిపోయా యూజర్ గ్రూప్స్ ఒకటి ఉందండి. అది ఒక చాలా ప్రాబ్లం అన్నమాట. అంటే టెస్టింగ్ టెస్టింగ్ అంటే ఎడ్ హాక్ లో రన్ చేస్తానండి. ఎడ్ హాక్ లో టెస్ట్ చేయాలి. ఎందుకంటే లోయర్ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు అసైన్మెంట్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో 298 యూజర్ గ్రూప్స్ ఉన్నాయండి. అంటే ఒక క్యూ మల్టిపుల్ యూజర్ గ్రూప్స్ కి కూడా అసైన్ అయి ఉంటది. ఇది యాక్చువల్గా అంటే ఇది మనము పిఈపి అంటే ఏం చేశానంటే ఎగ్జిస్టింగ్ ఎఫ్ఈపి క్యూస్ కి ఏ యూజర్ గ్రూప్స్ అయితే అసోసియేట్ అయి ఉన్నాయో అదంతా అప్లోడ్ చేశాను అనమాట. చేసి ఇక్కడ క్యూ నేమ్స్ ఒక్కటి అంటే అది చాలా కంపారిజన్ చేసి మనమేం కొన్నిటికి క్రియేట్ చేయట్లేదు. అక్కడ కొన్ని క్యూ సో అక్కడ ఉన్నాయి అన్ని కూడా పిఈపి కింద రీప్లేస్ చేసి అప్పుడు స్క్రిప్ట్ రెడీ చేశాను అనమాట. ఇది కొంచెం చెయ్యాలండి. ఇది ఓన్లీ అడ్ హాక్ లోనే చేయగలుగుతాం మనం. ఎందుకంటే లోయర్ ఎన్వైరన్మెంట్ లో ఇది రన్ చేయలేము. రన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ పర్టికులర్ యూజర్ గ్రూప్ కి టై అయి ఉండాలన్నమాట. అప్పుడే మీరు కేసెస్ రౌట్ చేసుకోగలుగుతారు. ఇది వన్స్ అంటే మనం అట్లీస్ట్ కొంచెం టెస్టింగ్ స్టేబుల్ అయింది. నేను ఇది యాక్చువల్గా రన్ చేయలేదండి అక్కడ. ఎందుకు రన్ చేయలేదంటే మీరు బిఫోర్ ఆఫ్టర్ ఇది తీసుకుంటారు అనేసి నేను రన్ చేయలేదు అనమాట. ఇదిగోండి 297 చేంజెస్ అన్నమాట. ఇదండి నెక్స్ట్ వీక్ మిడ్ లో నుంచో లేకపోతే ఆఫ్టర్ 6th సెప్టెంబర్ 6th తర్వాత ఎవ్రీడే మనం 15 minutes ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయండి. బెటర్ టు అంటే ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు క్లారిఫై చేసుకుంటా ఉంటే కొంచెం ప్రోగ్రెస్ అవుతుంటది. క్విక్ మీటింగ్ పెట్టుకుంటే ఒక రోజు ఎక్స్టెండ్ అవ్వచ్చండి. మనకి 9:45 లేదా హాఫ్ అన్ అవర్ కొద్దిగా పెట్టుకుంటాం. అలాగా 9:30 to 10 లేదా 9:45 to 10 o'clock అండి. ఇక్కడ చిన్న చిన్న ఇలా మాట్లాడుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. క్లారిఫికేషన్స్. సో ఇది మనము అంటే యూజర్ గ్రూప్స్ నేను యాక్చువల్గా ఎక్కడ రన్ చేయలేదు. అంతా రెడీ ఉంది కానీ అడ్ హాక్ లో నేను అంటే జస్ట్ అడ్ హాక్ లో రన్ చేసి స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని చూసా. అడ్ హాక్ లో రిఫ్రెష్ అయిపోద్ది కాబట్టి డేటా అవి ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే రెడీ ఉంటారో అప్పుడు బిఫోర్ స్క్రీన్ షాట్స్ ఆఫ్టర్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అన్నమాట. నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. ముందు మనం రూల్స్ చేంజ్ చేస్తున్నాం అనుకున్నాం. క్యూ నేమ్ కూడా చేంజ్ చేశారా? పిఈపి కి క్యూ నేమ్ చేంజ్ చేసామండి. ఓన్లీ ఫర్ ఎక్సెప్ట్ ద స్కోర్. క్యూ నేమ్ రూల్స్ లోనేమో పిఈపి యాడ్ చేశారు అంతే. లేదండి, రూల్స్ కూడా కొత్త క్రియేట్ చేశారు. రూల్స్ ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను సరిగ్గా వెళ్ళలేదు. నేనేమనుకున్నట్టు ఓన్లీ సేమ్ ఎఫ్ఈపి క్యూస్ కి వెళ్తే ఓన్లీ రూల్స్ చేంజ్ చేశారు అన్నట్టు. మొత్తం కంప్లీట్ ఎఫ్ఈపి ది క్లోనింగ్ అన్నమాట. స్వాతి మీకు అర్థమైందా? ఏం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా? క్వశ్చన్ వేయట్లేదు మీరు. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుకుంటుంటే మీకు అర్థమైందో లేదో కూడా తెలియదు. చూసుకోండి నేను. ఓకే సారీ, ఒకసారి అడుగుతున్నా. వాళ్ళు క్లారిఫికేషన్ ఎక్కువ వాళ్ళే ఎక్కువ చేస్తారంటే ఈసారి ఎక్కువ లీడ్ చేసేది వాళ్ళే. యూజర్ స్టోరీస్ వాళ్ళే చూస్తారు.
డౌట్లు వస్తే కొద్దిగా నాకు తెలిసి మోస్ట్లీ ఇది కంపారిజన్ స్వాతి, లైక్ హాక్ టెస్ట్ కంపారిజన్. తర్వాత మీరు ర్యాండమ్ గా కొన్ని హోల్డ్స్ లైక్ హెల్త్ క్లెయిమ్ ఒక 10 or 15 హోల్డ్స్, 90 ఎక్సెప్షన్స్, ట్రాకింగ్, ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీ. నెక్స్ట్ షేర్ చేసి ఇది పర్ఫార్మెన్స్ గ్యారంటీ రూల్స్ కండి. పర్ఫార్మెన్స్ గ్యారంటీ యాక్చువల్గా ఒకటే ఒక రూల్ ఇది అవుతుంది అనమాట. మిగతావన్నీ మీరు పర్ఫార్మెన్స్ గ్యారంటీ యాక్చువల్గా ఇది అప్డేట్ చేశాడు కదండి. ఆ స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేస్తే రెండే ఉన్నాయి. ఆ రెండిట్లో ఆ పిఎఫ్టి పర్ఫార్మెన్స్ గ్యారంటీ రూల్కి వెళ్ళి వ్యాలిడేట్ చేయండి. ఎఫెక్టివ్ డేట్ ఎండ్ డేట్ చెప్పారు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. క్రైటీరియాలో ఎఫ్ఈపి ఉంది కదా, అక్కడ పిఈపి కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇది యాక్చువల్గా ఫస్ట్ దానికి ఏం చేంజ్ లేదండి, సెకండ్ది థర్డ్ది అనుకుంటా, రెండే ఉన్నాయి అనుకుంటా. ఫస్ట్ కూడా పిఈపి చేంజ్ చేశాడండి. చేంజ్ చేసేసారా? ఎక్కడ చేశారు? డైమండ్ రెండే ఉన్నాయండి అక్కడ. యాక్చువల్గా మనం కొత్తవి క్రియేట్ చేయట్లేదు కాబట్టి ఆ రూల్ తప్పు. లైన్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఎఫ్ఈపి పిఈపి వస్తుంది అనమాట. సో రెండింటికి ఒకటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ. నేను అప్డేట్ చేస్తాను. నేను ఆయన అడిగి అదంతా నాకు కుదరదు కానీ అప్డేట్ చేస్తాను. సో ఎఫ్ఈపి ఉన్న దగ్గర పిఈపి కూడా ఉండాలన్నమాట. అది వ్యాలిడేట్ చేయండి. అండ్ కేసెస్ మీరు కొన్ని ఎఫ్ఈపి కూడా సబ్మిట్ చేస్తారు కదా, అంటే అన్ని సినారియోస్ అక్కర్లేదు. ఇప్పుడు ర్యాండమ్ గా కొన్ని హెల్త్ క్లెయిమ్స్ తీసుకొని పిఈపికి సపోజ్ ఏదైనా ఆడిట్ హోల్డ్ అప్లై చేస్తున్నారు అనుకోండి, ఎఫ్ఈపి కూడా అప్లై చేసి అది కంపేర్ చేయండి. ఏది డెడ్ లైన్ డేట్ అను పర్ఫార్మెన్స్ పిపిజిబి ఐడి అని ఉంటుంది పిఎఫ్టి కేస్ టేబుల్లో. అది రెండింటికి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని. సేమ్ వాల్యూ అంటే అక్కడ 47, 85 అట్లా ఉంటుంది అనమాట వాల్యూ. అది పిఈపికి ఎఫ్ఈపికి సేమ్ క్లెయిమ్కి సేమ్, అంటే సేమ్ సినారియోకి సేమ్ అవుతుంది. సేమ్ అది ఒకటి ఎంట్రీ ఎక్సెప్షన్ చేయండి, ట్రాకింగ్ కేసు కూడా చేయండి. ఓకే, ట్రాకింగ్ కేసు మేక్ షూర్ మీరు ఆల్ ఎఫ్ఈపి కేసెస్, అంటే సారీ పిఈపి కేసెస్ ఏవైతే సబ్మిట్ చేస్తారో వాటన్నిటికీ కూడా ఎఫ్ఈపి అంటే ఇది యాక్చువల్గా అంటే ఈ పర్టికులర్ వేరే యూజర్ స్టోరీలో ఉంది కానీ మీరు వ్యాలిడేట్ చేసేటప్పుడు సేమ్ క్లెయిమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ఈపి సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఉందనుకోండి, సెక్యూరిటీ యూజర్ స్టోరీ ఉందనుకో, పిఈపి సెక్యూరిటీ యూజర్ స్టోరీ, దాంట్లో మనము ఎఫ్ఈపికి ఇండికేటర్ సెట్ చేశాము కదా, పిఎఫ్సిఎస్ ఎఫ్ఈపి ఇండికేటర్ అని పిఎఫ్టి కేస్ టేబుల్లో ఇచ్చేసాము. సో అదే కాలమ్ ని మనం పిఈపి కూడా సెట్ చేస్తున్నాము. సో ఆ లైన్ ఆఫ్ బిజినెస్ పిఈపి అయింది అనుకోండి, ఆ కాలమ్ వై అవుతుంది అనమాట. ఇది ఎనీ సినారియో మీరు ఎక్కడన్నా ఇండికేటర్ వై అని చూడలేదు అని అంటే అది ఇష్యూ అన్నట్లు అనమాట. మీరు అప్పుడు ఏవేవి టైప్ ఆఫ్ కేసెస్ అన్ని సబ్మిట్ చేశారు కదా ఎఫ్ఈపి సెక్యూరిటీ అప్పుడు, సో ఆ కేసెస్ అన్ని మోస్ట్లీ మీకు ఈ యూజర్ స్టోరీ అంటే ఇది కానీ లేకపోతే ఇంతకుముందు క్యూస్ రూల్స్ యూజర్ స్టోరీలో ఆల్రెడీ ఆ క్లెయిమ్స్ సబ్మిట్ చేస్తారు. అదే క్లెయిమ్స్ మీరు ఎఫ్ఈపి ఇండికేటర్ పిఈపి క్లెయిమ్స్ కి సెట్ అవుతుందా లేదా అని కూడా వ్యాలిడేట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ వాటికి మళ్ళీ సపరేట్ గా సబ్మిట్ చేయక్కర్లేదు క్లెయిమ్స్, అన్లెస్ ఏదన్నా ఇష్యూ ఉంది రీటెస్ట్ చేయడానికి అయితే తప్పితే. ఇది ఇంకొకటి ఇది ఇచ్చారు ఈ స్ప్రెడ్ షీట్ ఆఫ్ పని చేసేది అది ఎందుకంటే మనం ఇదిగో ఈ స్ప్రెడ్ షీట్ తీసేయాలి. మనము ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ రూల్స్ ని అప్డేట్ మామూలుగా రౌటింగ్ రూల్స్ క్యూస్ ఏమో క్లోన్ కొత్త క్రియేట్ చేస్తున్నాము క్యూస్ రూల్స్. పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ ఏమో ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ ఎఫ్ఈపికి ఏదైతే ఉన్నాయో అవే పిఈపి కూడా అప్డేట్ చేస్తున్నాం అనమాట, కొత్త క్రియేట్ చేయట్లేదు.
ఇది అసలు డిలీట్ చేసేయాలండి, ఇది వ్యాలిడ్ కాదు. ఇదండి ఈ స్ప్రెడ్ షీట్ అసలు ఆ యూజర్ స్టోరీలోంచి తీసేయాలి. మనం పిఈపి వేరియంట్ స్టాకింగ్ అనే పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్రియేట్ చేయట్లేదు అసలు. యూజింగ్ ఎగ్జిస్టింగ్ వన్స్ అన్నమాట. మీరు యూజర్ స్టోరీలోకి వెళ్తే అక్కడ ఉంటుంది, కానీ ఆయన ఏమంటే సగం చేస్తారు, సగం చేయరండి. ఎక్కడో మెన్షన్ చేసి ఉంటుంది, వీఆర్ నాట్ క్రియేటింగ్ సపరేట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏం లేదంటే అంతేనా? అంతేనా? ఇంకా షో మోర్ ఉంది నేనదే అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ ఆర్ క్రియేటెడ్ కాదండి. పిఈపి స్ప్రెడ్ షీట్, బట్ ఆ స్ప్రెడ్ షీట్ తప్పు. అది మన ఎగ్జిస్టింగ్ ఎఫ్ఈపిదే ఎక్కడ మెన్షన్ చేయలేదండి. నో నీడ్ టు క్రియేట్ న్యూ పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ అని మాట్లాడుతున్నాం కదా. లేదా will be updated to include 724 చేశాడండి. సపరేట్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ రూల్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ మనం అన్ని చూసుకోవాలండి. డిస్క్రిప్షన్ చూసుకోవాలి, నోట్స్ చూసుకోవాలి, యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూసుకోవాలి. ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. అది అసలు ఫస్ట్ బుల్లెట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో పెట్టాలి. ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఏది యాక్సెప్టెన్స్ క్రైటీరియానో తెలియట్లేదు, ఏది నన్ను నోట్స్ కూడా తెలియట్లేదు. అవును, అది చెప్పి అప్డేట్ చేయమన్నా కూడా తెలియట్లేదు. ఓకే, మన అప్డేట్ చేశారనుకోని ఎక్కడోసారి చేశారు అనుకోని కనీసం ఏదో అంటున్నారు కదా, అంటే ఎందుకు చేయాలి అని చెప్పి అడగట్లేదు కదా. కొత్త ఏం క్రియేట్ చేయట్లేదు, ఉన్న టూ రూల్స్ అండి, 2 రూల్స్ ని అప్డేట్ చేస్తున్నాం. మిగతావన్నీ యాక్చువల్గా డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. డిఫాల్ట్ లోకి వెళ్ళినప్పుడు అందుకే కొంచెం కంపేర్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆ ఫస్ట్ యూజర్ స్టోరీకి క్రియేట్ చేసుకున్నప్పుడే వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ డెడ్ లైన్ డేట్ అవన్నీ కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి. ఇది ఆల్ టైప్ ఆఫ్ కేసెస్. ఇది దీనికి ఎఫ్ఈపి కింద కూడా రాశారు టెస్ట్ స్ట్రాటజీ. అది ఎక్కడుంటుందో తెలియదండి. మనం డిస్క్రిప్షన్, నోట్స్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, టెస్ట్ స్ట్రాటజీ కూడా చూడాలి. నెక్స్ట్ ఇది ట్రాకింగ్ కేసెస్ అండి. ఇది ఒకటి చాలా పెద్దది. ఇది ఈ ఆల్ టైప్ ఆఫ్ ట్రాకింగ్ కేసెస్ కి టెస్ట్ కేసెస్ రాయాలండి. ఇది యాక్చువల్ గా మనము ఎఫ్టీపీ సెక్యూరిటీ ఇది చేసినప్పుడు ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాకింగ్ కేసెస్ మోస్ట్లీ చాలా వరకు క్రియేట్ చేసామండి. అవును, కొన్ని మనం చేసి కొన్ని మీరు స్ట్రక్చర్తో సో అదే ప్రాసెస్ ఫాలో అయిపోతే మీరు రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రౌటింగ్ రూల్స్ అంటే ఈ యూజర్ స్టోరీ అండ్ పిఈపి సెక్యూరిటీ యూజర్ స్టోరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఫెయిల్యూర్ కూడా క్రియేట్ చేసాము. కాదండి, పిఈపి సెక్యూరిటీకి ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, అట్లా కొన్ని మనం అక్కడ 1 or 2 పెట్టి తీసేసేయచ్చు కదా. అక్కడ సెక్యూరిటీ దాంట్లో సెక్యూరిటీ దాంట్లో ఈ కేసెస్ అన్ని క్రియేట్ చేయక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ చేసినవి అంటే ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి, కానీ అన్ని కేసెస్ సబ్మిట్ చేయక్కర్లేదు. కాకపోతే ఈ కేసెస్ ఇక్కడ సబ్మిట్ చేసినవి మీరు అక్కడ ఎఫ్ఈపి ఇండికేటర్ కరెక్ట్ గా పాపులేట్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టెస్ట్ కేస్ పెట్టి ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ ట్రాకింగ్ కేసెస్ అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి దాంట్లో ఒక్కటే టెస్ట్ కేసెస్ వచ్చాయి సెక్యూరిటీ దాంట్లో ట్రాకింగ్ కేసెస్ కి. అది ఒకటే పెట్టాము. అన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి. నేను ఇది హాఫ్ వే అంటే లాస్ట్ వీక్ చేస్తున్నప్పుడు కొన్ని చేంజెస్ చేశాను, కానీ కంప్లీట్ కాదు. యాక్చువల్గా చేస్తాను అన్ని. దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా వేరే యాడ్ చేయాలంటే రిక్రెషన్ కి వేరే ఇంకేమైనా ఉంటుందా? ఎఫ్ఈపి దీనికి దీనికి అక్కర్లేదు. అది కాదండి, ఓపీఎం దాన్ని కూడా ఇక్కడ
యాడ్ చేసేసారు ఏంటంటే వీళ్ళు అది కోసం సపరేట్ క్రియేట్ చేయాలి. అంటే ఓపీఎల్ ట్రాకింగ్ కేసు కదా అనేసి ఇక్కడ చేసినట్టున్నారు. ఆ రోజు నేను అడగలేదా, మర్చిపోయినట్టు. ఆ గ్రూప్ నెంబర్ కూడా పెట్టాం కదా, డిస్కషన్ అయ్యింది గుర్తుంది కదా, అది నోట్ పెట్టాడు. ఇంకొకటి మెయిన్ ఇదేంటంటే ఓకే ఎఫ్ఈపి ఇంతకుముందు క్యూస్ రౌటింగ్ రూల్స్ యూజర్ స్టోరీ మాట్లాడుకున్నప్పుడు పిఈపి అన్ని షుడెంట్ రౌట్ టు వర్క్ ఫ్లో అన్ని క్వెస్ట్ లోనే ఉండాలి. దానికి టెస్ట్ కేసు రాసుకుంటే సరే. అది దానికండి ఆ వర్క్ ఫ్లో ఇండికేటర్ ఎంఎన్ ఉంటుంది అని చెప్పి పిఈపి క్వెరీ రాసి చూపిస్తే ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ చూపించి పారామీటర్ చేంజ్ అది యాక్చువల్గా చేసినట్లయినా చేయాలి. అది ఎక్కడ మనం ఎక్కడ పెట్టినట్లేము, అది పాయింట్ ఎక్కడ మనకి తోచిందంటే అప్డేట్ చేసుకుంటే మనమే అట్లీస్ట్ మనకి నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇంకా ఉంటుంది మాట్లాడామండి కానీ మాట్లాడినట్టున్నా కానీ ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిక్వైర్మెంట్ కూడా ఆర్డర్ లో లేదు. అంటే 1 by 1 ఇప్పుడు ఎంట్రీ ఎక్సెప్షన్ మాట్లాడాము, క్యూస్ గురించి మాట్లాడతా ఏదో ఎక్కడ గుర్తొస్తే ఇప్పుడు అక్కడ అక్కడ అప్డేట్ చేసినట్టు ఉంది. ఇది అన్ని మనకి నేనే అప్డేట్ చేస్తానండి. అది మనకి ఎక్కడ తోస్తే మనమే నోట్ చేసుకుంటే అంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం రిఫర్ చేస్తున్నప్పుడు మనకన్నా గుర్తుంటుంది. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇయర్ స్టోరీలో మాట్లాడాను. ఓకే యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో లేదు. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలోనే నోట్ పెట్టారు మరి. అది నోట్ కాదు, అది యాక్చువల్గా అది రిక్వైర్మెంట్. దట్స్ ద న్యూ లైన్ ఆఫ్ బిజినెస్. అది నోట్ అని తీసేయండి స్వాతి. వద్దులేదు తంది వద్దు. ఇప్పుడు వీళ్ళ మీద మనమన్నా చేంజ్ చేయొచ్చు కానీ సింపుల్ గా అదే హిస్టరీలోకి వెళ్తే ఉంటుంది. సింపుల్ గా పింగ్ చేసి అడుగుతాడు. జనాభాకు ఇప్పుడు ఏం దొరకపోతే ఇప్పుడు ఎలాంటి ఏనండి రేపు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ ఉంటాయి. నేను తీసేస్తాను, దాన్ని తీసుకెళ్ళి పైన పెడతాను. ఫస్ట్ ఇయర్ స్టోరీ కదా 9691. అది యాక్చువల్ రిక్వైర్మెంట్. అది రిక్వైర్మెంట్ కాదు, నోట్స్ అంటే ఒక్కొక్కసారి రాస్తున్నప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి అన్ని కూడా మాట్లాడలేము. అదేంటి నో న్యూ ఆర్క్ కోడ్ విల్ బి క్రియేటెడ్. ఆర్క్ కోడ్ ఏదండి? ఆర్క్ కోడ్ ఎఫ్ఈపి ఉంది కదా, అట్లా పిఈపి క్రియేట్ చేయాలా అని ఒక క్వశ్చన్ వచ్చింది. దాన్ని కూడా వ్యాలిడేట్ చేయాలి. ఆర్క్ కోడ్ అంటే మనం ఏం క్రియేట్ చేయట్లేదండి, కొత్తది ఉన్నాయన్నీ ఎఫ్ఈపికి లింక్ అవుతాయి. అంటే యూజర్ గ్రూప్స్ అను ఆ టీమ్స్ మర్చిపోయాయండి, కొత్త టీమ్స్ ఏమి క్రియేట్ చేయట్లేదు. అదిగోండి ఇందాక నాకు క్వశ్చన్ వచ్చింది కదా, ఇప్పుడు నోట్స్ లో కింద చూసారా, do not create separate queues for FEP, only update the routing rules for the existing FEP queues అన్నాడు ఆయన. అది ఓన్లీ ఈ రెండింటికేనండి. FEP ప్రొఫెషనల్ PIO ఉంది చూడండి, రెండింటికి. అది ఇది ఎంత మిస్లీడింగ్ అంటే నేను అదే కన్ఫ్యూషన్ అండి. ఇందాక ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఆ పాయింట్ మిస్ అయ్యాను. మీరు ఓన్లీ రూల్స్ అన్నట్టు అది అన్నిటికీ అన్నట్టుగానే ఉంది కదా. అది ఓవరాల్ అంటే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అన్నట్లుగా ఉంది. మళ్ళీ పెట్టేళ్ళండి, చివరిలో పెట్టేళ్ళండి క్యూస్ లిస్టెడ్ అబోవ్ అని చెప్పి పెట్టేళ్ళండి. అది పెట్టకపోతే భలే ఉండేది. ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా ఇచ్చారు మళ్ళీ రివర్స్ అవుతాయి కదండి. క్లయింట్ నెంబర్ స్టార్ట్స్. స్వాతి మీకు ఇంకా అంటే ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే లైక్ క్లయింట్ లెటర్ ఒకటి చూస్తున్నాను. ఆ క్లయింట్ లెటర్ యాక్చువల్ గా ఇది మనం ఆ టెంప్లెట్స్ అన్ని క్వెస్ట్ లో ఆల్రెడీ అంటే రెండు సైడ్లు ఇచ్చారు కదా, ఒకటి ఎఫ్ఈపి ఒకటి ఈపీ అని. ఎఫ్ఈపి లో నేను ఆల్రెడీ పంపించాను కొన్ని ఇన్వాలిడ్ అనేసి, మనకి మాన్యువల్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి లేవు ఈవెన్ ఎఫ్ఈపి కూడా. సో
దాని ఈక్వివలెంట్ రైట్ సైడ్ ది మాన్యువల్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తాం అనమాట అంతే. అది ఓన్లీ వ్యాలిడేషన్ ఏంటంటే డ్రాప్ డౌన్ లో అదే కేస్ సర్చ్ లో డ్రాప్ డౌన్ అవుతుంది కదా లెటర్ టైప్ అని, దాంట్లో ఈ కొత్త టెంప్లెట్ పిఈపి టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పంపించాలి అండ్ లెటర్ ఒకటి ట్రై చేయండి అంతే. అది సింపుల్ టెస్టింగ్ అది. ఒకటి రీఅడ్మిషన్ లెటర్ ఒకటి ఇక్కడ. రీఅడ్మిషన్ లెటర్ ఏమో వేరే. రీఅడ్మిషన్ లెటర్ యాక్చువల్గా మాన్యువల్ గా క్రియేట్ అవుతుంది, సిస్టమాటిక్ గా క్రియేట్. యాక్చువల్గా ప్రాక్టీసింగ్ చేస్తున్నారండి, వేరే మీటింగ్ జాయిన్ అవ్వాలి. ఆ రీఅడ్మిషన్ అది నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఓకే.